నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే. శ్రీరామచంద్రమూర్తికి విన్నపాలు విన్నవించమని కోరుతూ సీతాదేవికి భక్తితో మొక్కేవారట. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సూర్యకుమారి. వెల్కమ్ టు సూర్య జర్నల్. భారతీయులకు అత్యంత శుభదినం 2024 జనవరి 22వ తేదీ. ఎన్నో ఏళ్లుగా చేస్తున్న న్యాయ పోరాటానికి ఫలితం దక్కి రామ జననం జరిగిన పుణ్యస్థలిలో భవ్యమైన మందిరం నిర్మించుకుని బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరుపుకోవడం భారతదేశ ప్రజలకు గర్వకారణం. శ్రీరాముడు సకల గుణాభిరాముడు, ఆదర్శ పురుషుడు, ఏకపత్ని వ్రతుడు, తండ్రి మాటకు కట్టుబడి 14 ఏళ్ళు వనవాసం చేసిన సంస్కారవంతుడు, సతినే ప్రాణంగా భావించి ఎన్ని కష్టాలు ఎదురైనా తాను నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజాపాలన సాగించిన మహారాజు, ప్రజలను అమితంగా ప్రేమిస్తూ రాజ్యపాలన చేసిన ఉత్తముడు. భారతదేశంలో ప్రతి మారుమూల గ్రామంలో సైతం ఆయనకు గుడి కట్టి పూజిస్తారు. శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో ఈనాటికి ఆయనకు భవ్య మందిరం నిర్మించుకునే అవకాశం లభించింది. 500 ఏళ్లుగా పోరాటం సాగిస్తూ కోట్లాది మంది భారతీయుల కలను భారత ప్రధాని నరేంద్ర మోదీ కృషితో జనవరి 22న అయోధ్యాపురిలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగడం దేశానికే అతిపెద్ద పండగ. పిల్లలు పెద్దలు అంతా రామనామ సంకీర్తన గానంతో ఆయనకు బ్రహ్మరథం పట్టారు. సీతారాముల దివ్య చరితం అపురూపం. అయోధ్యలో జరిగే మహాయజ్ఞంలో పాలు పంచుకోవాలని ప్రతి ఒక్కరూ తప్పించారు. 15 ఏళ్లలోపు పిల్లలు రామాయణం చదవాలి. మిగిలిన 85 ఏళ్ల జీవితంలో రామాయణంలో రాముడు ఆచరించిన నీతి సూత్రాలను పాటిస్తూ ముందుకు సాగాలని మహనీయులు తెలిపారు. రామాయణ కావ్యం చదవడం, అందులోని నీతిని గ్రహించడం మనిషికి అత్యంత ప్రధానం అని దీనికి అర్థం.